హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మా? ఒకటే వర్షాలు కదా, అబ్బా పిచ్చెక్కిపోయింది అసలు. చాలా ఏదో 2-3 వర్షాలంటే బాగుంటుంది, కానీ దాదాపు 10-12 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. డల్గా అయిపోయాం కదా. సో సంవత్సరంలో ఒకసారి మనకి ఈ పరిస్థితి వస్తూ ఉందమ్మా. సో కొంచెం డల్గా కూడా ఉంటాం కదా. ముఖ్యంగా అంటే టాపిక్ ఇది కాదులేండి, ఊరికే కబుర్లు చెప్తున్నాను మీకు. ఈ మధ్య ఫ్రెండ్ అని చెప్పను, కానీ ఫ్రెండ్స్ 2-3 క్లయింట్స్ అంటూ ఉన్నారు, ఏంటి మేడం లైఫ్ బోర్గా ఉంది, ఏం చేస్తున్నామో తెలీదు, ఏంటో తింటాము, పడుకుంటాము, లేస్తాము, వంట వండుకుంటాము, ఇంట్లో వాళ్ళకి పెడతాము, ఇంతకంటే ఏముంది మేడం స్పెషల్గా అంటూ ఉంటారు కాదు. ఈ ఫీలింగ్ చాలామందికి ఉంటుందమ్మా. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఏముంది స్పెషల్గా లైఫ్లో ఏముంది అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా అనుకుంటుంటే ఈ వీడియో అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే నిజమే, మనకు మనం డల్గా అవుతున్నాము. ఎందుకు అవుతున్నాము? మనం ఎందుకు పుట్టామో తెలీదు. ఎప్పుడు పుట్టామో తెలుసు, కానీ ఎందుకు పుట్టామో మాత్రం తెలీదు. పుట్టాము, పెరిగాము, ఏదో చదువుకున్నాము, పెళ్లి చేసేసారు, పిల్లల్ని కన్నాము, ఇంట్లో పనులు చూసుకున్నా వెళ్ళిపోయాం అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది జాబ్ చేసేవాళ్ళని చూసి అబ్బా అదృష్టం అనుకుంటూ ఉంటారు. జాబ్ చేసేవాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, ఇంట్లో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. ఇంతేనమ్మా, మన ఫీలింగ్స్ అంతా ఇలానే ఉంటాయి చాలామందికి. ఎప్పుడు మనకి పక్కన వాళ్ళు చాలా బాగున్నట్టు అనిపిస్తారు, కానీ పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అంటారు కదా, అలానే ఉంటాయి అందరి లైఫ్లు. ఏదేమైనా మనకు మనం బాగున్నాం అనుకుంటేనే బాగుంటామా. నేను అదే చెప్తా. అసలు మనిషిగా పుట్టడం ఎంత గ్రేట్ అమ్మా. ఏవేవో జంతువులు అన్నీ ఏవేవో ఉన్నాయి, కీటకాలన్నీ. మనకు మనం గొప్ప కాదా? ఒక ఇండియాలో పుట్టాము, అదొక పెద్ద అదృష్టం. నేనైతే ఫస్ట్ అది అనుకుంటానమ్మా. మన భారతదేశంలో పుట్టినందుకు మనకు చాలా పెద్ద అదృష్టం. మీరు అనుకోవచ్చు ఏంటి అదృష్టం అంటే, నిజం. మనకు ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది, సెక్యూర్డ్ లైఫ్, అమ్మా నాన్నలు, 2 అమ్మలు 3 నాన్నలు ఉండే కల్చర్ కాదు మంది, గ్రేట్ కల్చర్ మంది. సో ప్రశాంతంగా సెక్యూర్డ్గా పెరిగాం మనము. ఇప్పటికి కూడా వివాహ వ్యవస్థ బాగానే ఉంది, కొంత పాడైపోయినా కానీ కొంత బాగుంది. చక్కగా హస్బెండ్, పిల్లలు లేదా భార్య, పిల్లలు ఉన్నారు, మన అమ్మా నాన్నలు, అత్తమామలు ఉన్నారు, మనకంటూ కొంతమంది బంధువులు ఉన్నారు, పలకరించుకుంటాం, మన చుట్టూ జనాలు ఉన్నారు. ఇవన్నీ చాలా అదృష్టాలమా. నిజం. మనంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అవునా కాదా? మనకు పిల్లలు ఉన్నారు లేదా పిల్లలు లేరు, ఏదైనా కానీ మనమంటూ అభిమానించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇవన్నీ అచీవ్మెంట్స్ కాదంటారా? ఏం అచీవ్మెంట్స్ మేడం, జరిగిపోతున్నాయి కదా అంటారా? నిజమేమ్మా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. పెళ్ళయింది, చక్కగా లేచాము, ఇల్లంతా సర్దుకున్నాము, చక్కగా వంట చేసి పెట్టాము, అందరు మెచ్చుకున్నారు, పిల్లలు ఇంకా మెచ్చుకున్నారు, తృప్తిగా తిన్నారు. మనకు తృప్తిగా ఉండదమ్మా చెప్పండి? నేనైతే ఎంజాయ్ చేశాను ఆ లైఫ్ అంతా. నాకు వండి పెట్టడం భలే ఇష్టం, వాళ్ళు ఇష్టంగా తింటే చూడడం చాలా ఇష్టం, ఇంకా గెస్టులు వస్తే ఇష్టం, రకరకాలు వండి పెట్టేదాన్ని, ఎంజాయ్ చేసేదాన్ని. కాదంటారా చెప్పండి? అలానే పిల్లల్ని చక్కగా చదివించుకున్నాము, అత్తామామల్ని బాగా చూసుకున్నాము, అమ్మా నాన్నల్ని బాగా చూసుకున్నాము, మన అక్కా చెల్లెళ్ళతో, అన్నా తమ్ముళ్ళతో రిలేషన్ బాగా మెయింటైన్ చేశాము, ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నాము, ఎవరికి జబ్బులు రాకుండా చూసుకున్నాము, చక్కగా వేడివేడిగా అప్పటికప్పుడు ఫుడ్ వండి పెట్టాము, అవునా కదా? పిల్లల్ని బుద్ధిమంతుల్లాగా పెంచుకున్నాము, హస్బెండ్తో బాగున్నాము, చుట్టూ రిలేషన్స్తో బాగున్నాము. మనం అంటే అందరూ ఇష్టపడతారు, వాళ్ళ ఇంటికి రమ్మంటారు, మన ఇంటికి ఇష్టంగా వస్తారు. ఇవన్నీ మన అచీవ్మెంట్స్ కాదా? ఒక జాబ్ చేసి లక్షలు సంపాదించి, ఒక పెద్ద ఇల్లు కట్టుకొని, ఒక పెద్ద కారు కొనుక్కొని, అంటూ కోట్ల నగలు వేసుకుంటూ, లక్షల చీరలు కట్టుకుంటూ ఉంటేనే గొప్పగా సాధించినట్ట? వాళ్ళని చూసి మనం ఎంజాయ్ చేయలేమా? అంటే అందరం అవుతామా అమ్మా చెప్పండి? మనం పండగకు ఒక కొత్త చీర కట్టుకున్నాం, అది గొప్ప కాదా? సంవత్సరానికి ఒక నగ చేయించుకున్నాము, అది గొప్ప కాదా? మన బడ్జెట్లో మనం హ్యాపీగా ఎలా ఉండాలో తెలుసుకోవాలిమ్మా. అప్పుడు మనకు మనశ్శాంతి ఉంటుంది, జన్మకు సార్థకత అంటారే, అలా అంటాను నేనైతే.
అంటే ఇది ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మగవాళ్ళ ఒపీనియన్ నేను తీసుకోలేదు, వాళ్ళ గురించి నేను పెద్ద మాట్లాడడం లేదు, మన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు పుట్టాం మేడం, అసలు ఎప్పుడు చూసినా పని చేయాలి. ఏం చేస్తారు మా, మరి పనులు కూడా చేయకుండా ఇంట్లో గమ్మున కూర్చొని టీవీలు చూస్తామా చెప్పండి, లేకపోతే వీడియోస్ చూసుకుందామా? వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు, అవంతా గొప్ప అనుకుంటున్నారా చెప్పండి మా. ఇప్పుడు నేను కూర్చొని చాలా స్టైల్గా ఏదేదో మాట్లాడుతూ ఉంటాను, నేను ఇంట్లో పనులు చేసుకోనా? నాకుండవా పనులు? నాకు ఇంట్లో టెన్షన్స్ లేవా? అంత అంత గొప్పగా ఉంటానని అనుకుంటున్నారా? లేదు మా, అవన్నీ అబద్ధాలు. మనకు మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఎప్పుడు మన మైండ్ని మనం ట్యూన్ చేసుకున్నప్పుడు. ఎన్నో అదృష్టాలమా మనకు. అసలు మనిషిగా పుట్టడం ఒక అదృష్టం అయితే, మంచి సంస్కారం, సభ్యత, చదువు ఉండడం ఇంకొక అదృష్టం, అన్ని అవయవాలతో పుట్టడం ఇంకొక అదృష్టం. చెప్పానుగా, భారతదేశంలో పుట్టడం అదృష్టం, మనం నీట్గా మనల్ని మనం మెయింటైన్ చేసుకోవడం అదృష్టం, మంచి తెలివితో ఉండడం, అందరితో మంచిగా ఉండడం ఒక అదృష్టం. ఇన్ని అదృష్టాలు ఉన్నాయి మనకు. కానీ చాలామంది డబ్బులతోనే చూసుకుంటారు దాన్ని. సో ఒక కారు ఉంటే పెద్ద కారు లేదనుకుంటాం, ఉండాలనుకోవచ్చు, కానీ దాని గురించి ఆశపడి దిగులు తెచ్చుకొని ఊరికే ఈర్ష్యాసూయలతో ఉండడం వేస్ట్ మా. మనకు మనం పాడైపోతాం. బిడ్డలు అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వరు, అందరూ ఐఐటీలు చదవరు, అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అవ్వరు. వాళ్ళని ముద్దుగా చూసుకున్నాం, పద్ధతిగా పెంచుకున్నాం, మనం ఒక మన సమాజానికి మంచి పౌరుల్ని ఇచ్చాం. ఇది గొప్ప కాదమ్మా. మన బిడ్డల్ని మెచ్చుకున్నారు. చదువుకుంటేనే మెచ్చుకుంటారా బిడ్డల్ని? పద్ధతిగా ఉంటే మెచ్చుకోరా? అది ఎంజాయ్ చేసినట్టు కాదా మనం? అది పెద్ద అదృష్టం కాదా? చదువుకొని అమెరికాలో ఉండే బాబు అమ్మా నాన్నలు ఏమీ చూసుకోలేడు, అత్యవసర మార్కులతో వచ్చి ఇక్కడ ఇండియాలో జాబ్ చేసుకునేవాడు బ్రహ్మాండంగా చూసుకుంటూ ఉండొచ్చు. ఎవరు హ్యాపీగా ఉంటారమ్మా? ఇవన్నీ అదృష్టాలు కాదా మనకి? ఇన్ని అదృష్టాలు వదిలేసి ఎందుకు పుట్టామో, దేనికి పుట్టామో ఏంటో అనుకుంటూ ఉంటారు. లేదు, మీకు ఓపిక ఉంది, తీరిక ఉంది, సర్వీస్ చేయండి. మీరు డబ్బులు సహాయం చేయకపోయినా కానీ మీరు ఒక చిన్న పని చేసి పెట్టచ్చు, ఒక మాట సాయం చేసి పెట్టచ్చు. ఇది కూడా గొప్పేమ్మా మనిషిగా పుట్టినందుకు కదా. మన ఇంట్లో వాళ్ళకి ఎలాగో చేస్తున్నాం, బయట వాళ్ళకు కూడా ఏదన్నా ఒక చిన్న పని చేయండి, మాట సాయం చేయండి. అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, డబ్బులు ఉంటే హెల్ప్ చేయండి మా పక్కన వాళ్ళకి, మన దగ్గర వాళ్ళకి. ఓ అంటూ కాకపోయినా మీకున్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయండి, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. మన బ్రతుకేంటో తెలుస్తుంది, వాళ్ళ మొహంలో సంతోషం చూస్తే మనకు ఆనందంగా ఉంటుంది. సో ఎన్ని ఆనందాలు ఉన్నాయమ్మా. మనకు గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, మనకు మంచి బుక్స్ ఉన్నాయి, ప్రవచనాలు చెప్పే మనుషులు ఉన్నారు. ఎన్ని అదృష్టాలు చెప్పండి. ఏదైనా కానీ ఇన్ని అదృష్టాలు ఉన్నప్పుడు ఎందుకు పుట్టాను, దేనికి పుట్టాను అనుకోవడం అవసరమా? ఆ మెంటాలిటీతో ఉండకండి. మీకు మీరు మోటివేట్ చేసుకోండి. ఉదయం లేస్తూనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకోండి, మంచిగా రెడీ అవ్వండి, తప్పు లేదు. బయటకు వెళ్తేనే రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెష్గా స్నానం చేసి హ్యాపీగా ఒక మంచి శారీ కట్టుకొని, అంటే ఓ కాస్ట్లీ శారీస్ అంటం లేదు, నీట్గా ఐరన్ చేసిన శారీ కట్టుకోండి, మీకు ఫ్రెష్ మూడ్ వస్తుంది. మంచిగా మీకు ఇష్టమైనది చేసుకొని తినండి. పిల్లల కోసమో హస్బెండ్ కోసమో కాదు, మీకేం ఇష్టమో కూడా చూసుకోండి. అది కూడా రోజు ఒక ఐటెం చేసుకొని తినండి, కష్టపడండి. ఒకవేళ మీకు టైం ఉండి ఇంట్లో వాళ్ళంతా ఓకే అంటే ఏదైనా ఇంట్లో ఉండి కూడా సంపాదించవచ్చుమా, లేదా ఒక చిన్న జాబ్ చేసుకోండి, ఏదైనా చేయొచ్చు. హ్యాపీగా ఉండండి మా. ఇది లేదు అది లేదు అనకండి, మీకు ఏమున్నాయో చూసుకోండి. ఎన్నో ఉంటాయి మనకు పాజిటివ్గా, అవన్నీ గుర్తిస్తే మనం ఎందుకు పుట్టామనే బాధ ఉండదుమా. నేనైతే ఇదే చెప్పదలుచుకున్నాను. ఓకేనా? చాలాసేపు మాట్లాడాను కదా, ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడతాను మా. బాయ్.